గుండెల్లో నిదురించే సింహమై అనగాడిన బతుకుల్లో ఆశల చిరుదీపమై ఇదిగిదిగో కదిలిండు ఈట దింపే రాజేంద్రుడు. ఈట రాజేంద్ర అన్న వన్నె తప్పి చిన్నపోయినా ఇక మరి ఉద్యమాలకు ఊతమిచ్చి ఊపిరి పోసి ఉరుకులో పెట్టించిన రణధీరుడు. ఇక మరి అన్నకాడికి వచ్చిన మొత్తానికైతే మరి నర్సయ్య తాత అడిగే ప్రశ్నలకు మరి సారు ఏం సమాధానం చెప్తాడు, ఏంది ఏం కథ. సారు శనార్థి సారు నిలబడ మంచిగా మేడ్చల్ మల్కాజ్గిరి మొత్తం సుడిగా చుట్టుకొచ్చినమాట ఏమేం కనపడుతుంది, ఎట్టెట్టుంది మేడ్చల్ మల్కాజ్గిరి సంసారం? ఒక్క రోజులు కాదు, సంవత్సర కాలంగా చుట్టొస్తున్నా, కానీ ప్రజలకి పేన మీద నుంచి పూలపడ్డం ఫీలింగ్ మాత్రం వచ్చింది. ఒకనాడు పేదలు పొట్ట చేత పట్టుకొని వస్తే ఈ ప్రాంతం అంతా ఆశ్రయం ఇచ్చింది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకున్న కాలనీలు ఇలా గూడు చెదర కొట్టి రోడ్డు మీద పడేసేటువంటి నీచమైన పరిస్థితి కనబడుతోంది. ఆనాడు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ అసైన్మెంట్ భూములు అయితే పేదలకు ఇచ్చిండ్రో ఆ భూములు గుంజుకొని ఇవాళ పెద్దోళ్ళకి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా హైడ్రా అనేటువంటి దరిద్రపు చట్టం తెచ్చి ఇది బఫర్ జోన్ అని, ఇది FTL అని చెప్పి కట్టుకున్న ఇండ్లే కళ్ళ ముందు కూలగొడుతున్నప్పుడు వాళ్ళు పెట్టిన కన్నీళ్లకు పరిష్కారం కావాలని చెప్పి కొట్లాడినాం. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అనేక సమస్యల మీద ప్రతినిత్యం వాళ్ళ వెంట ఉండడమే కాకుండా వాటి పరిష్కరించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకనే 11 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన ఏ ఫలితాలను అయితే ప్రజానికానికి అందించిందో కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయో అవన్నిటి ఆవిష్కరణ నిలయమే 22వ తారీఖున జరిగినటువంటి ఈ ఎగ్జిబిషన్. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలంతా కూడా తరలి వచ్చి గొప్పగా దీన్ని విజయవంతం చేసి భోజనం చేయాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను. అన్న ఒక్క మాట, బీజేపీ వాళ్ళు రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తారు అనేది ఇక ఇది మొత్తం ఊరు కూడా మొత్తం బాకిపోయింది. కానీ మరి ఇప్పుడు పెద్ద మనిషి మరి వాళ్ళు ఈ కాళేశ్వరం కథ మీద ఏదో కథ జరిగింది, ఇది కమిషన్ల కకృతి, కమిషన్లకు ఆశపడి కాళేశ్వరం కట్టిరని మోదీ అమిత్ షా అన్నాడట. ఇక మరి నిన్నమోనేమో అంత మంచిగా జరిగింది, కాళేశ్వరం కట్టినాక నా కళ్ళల్లో ఆనందం పొంగిపోతుందని మీరు అన్నారట సారు. ఇక మరి ఎందుకంటే తేడా చేయరా? ప్రాజెక్టులు కట్టవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఇలా ఈ కేసీఆర్ కొత్తగా మొదలుపెట్టలేదు. ప్రాజెక్టులు కట్టడం అనేది ఒక నాగార్జున సాగర్ నెహ్రూ కాలంలో కట్టబడ్డది, ఒక పోచంపాడు ప్రాజెక్ట్ కట్టబడ్డది, ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టబడ్డది, ఇవాళ అనేక ప్రాజెక్ట్ కట్టబడ్డాయి. రాజశేఖర గారి పీరియడ్లో కూడా జలయజ్ఞం పేరిట అనేక ప్రాజెక్టులు కట్టడం మొదలైంది. కేసీఆర్ గారి పేరిట కూడా కట్టబడ్డాయి. కానీ ప్రాజెక్ట్ కట్టడం వ్యతిరేకం కాదు, కానీ ప్రాజెక్టులలో కడుతున్నప్పుడు అక్రమాలు జరిగితే మాత్రం దాన్ని సహించలేదు అనేది భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ. ఇక ఇది మొత్తానికైతే ఇక మరి 2 ముచ్చట్లు అయితే ఇంత దూరం వచ్చినందుకు ఈ నర్సయ్య తాతకు జర్ర చెవులు చేసిండు. ఇక మరి పెద్ద మనిషి ఇక రేపు రాబోయే రోజుల్లో మరి బీజేపీ వాళ్ళు బీసీలనే ముఖ్యమంత్రిని చేయాలి అనే కంకణం కట్టుకురు అనే కథ మొదలైతే అయితే మరి నడుస్తుంది. కానీ మరి రేపు అది ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మరి రేపు చూద్దాము. మొత్తానికి అయితే ఇక మరి కాళేశ్వరం కథ ఏంది సారు అంటే దాని ఇక మరి ప్రాజెక్టులు అన్నకాడ అనేది ఇప్పుడు ఆయన ఏం చెప్పిండో మీరు ఇన్నర్ చెవులారా. ఇక చూద్దాం మరి ఇంకా కూడా రేపు నాడు కుదార్థంగా ఇంటికి పోయినాక ఏం చెప్తాడు ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత పోయినపల్లి. మరి విజయలారా అంతా ఎరుకున్న ముచ్చట ఇప్పటిదాకా ఈడే రాజేంద్రయ్య మరి ఏంది సారు మరి అమిత్ షా మోడీ ఏమో మరి ఆనాడు ఇక మరి కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టిరు అని వాళ్ళు చెప్పిరి. ఇక మరి నువ్వేమో మరి కాళేశ్వరం కట్టినాక రైతుల కళ్ళల్లో నాకు ఆనందం కనపడుతుంది, ఆనందం పొంగిపోతుందని మరి నువ్వు అంటున్నావు సారు అంటే ఇప్పటిదాకా ఏం చెప్పిండో మీరు విన్నారు. ఇక మరి PCC అధికార ప్రతినిధి ఇగో డాక్టర్ బైకాని లింగం ఇక మరి గాంధీ భవన్లో అడుగు పెట్టిన మరి ఈ కోయిలాగా ఏమంటది ఏంది ఏం కథ అనేది చూద్దాము. మరి ఎట సంగతి ఈ కాళేశ్వరం కథ ఏంది, ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఏంది, ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఈ 2 చుట్టే తిరుగుతుంది. ఇక ముందుగా మరి ఈ కాళేశ్వరం కథ మరి బీజేపీలో 2 తీర్లు మాట్లాడుతారు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి దీనికి అసలు ఇంతవరకు దాకా కూడా మరి మీ రేవంత్ అయ్య ఎప్పుడో తప్పు చేసిన వాళ్ళను నేను ఏం ఊకోను, ఇక కేసీరావును ఎన్నడుకో నాడికి దొరకబట్టి పసిబట్టి నేను చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానే మీరు కూడా సల్లగా అవుతుర్రు అంటే మరి ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నట్ట ఎట్లా?
అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇది భారత రాజ్యాంగం పైన ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్న పార్టీ. ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళు చేసినటువంటి అవినీతి తెలంగాణలో 10 ఏళ్లుగా దాచుకున్నటువంటి వ్యవస్థ అన్నిటి మీద కూడా ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం, మరి ఆ కేసీఆర్ ఏమన్నాడండి, కాళేశ్వరం నా మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివినటువంటి చీఫ్ ఇంజనీర్ అయినటువంటి కాళేశ్వరం మరి ప్రపంచంలో ఎక్కడైనా కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్ట్ ఉందా అండి? అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరంగా తయారైంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అది ఒక ఏటీఎంగా తయారైంది. ఇవాళ దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు చేసి ఇవాళ దానివల్ల ఉపయోగం ఎవరికి ఉందంటే కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణ ప్రజలకు దానివల్ల ఉపయోగం లేదు అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు బీజేపీ పెద్ద మనిషి ఈటెల రాజేందర్ కూడా ఏమంటుండు, కాళేశ్వరం కట్టినాక జర కండ సర్వ అయింది, రైతుల కళ్ళల్లో కూడా జర ఆనందం కనపడుతుందని ఈటెల రాజేందర్ కూడా అంటుండు. మరి మీరెందుకు ఇట్లా ఈ రకంగా మరి మీరే పదం పడుతున్నారు? అసలు ఎవరి మాట నమ్మాలి, జనాలు ఏమనుకోవాలి? ఇవాళ ఈటెల రాజేంద్ర ఎక్కడి నుంచి వచ్చిండండి? బీఆర్ఎస్ నుంచి. ఇవాళ కేసీఆర్ పంపిస్తేనే బీజేపీలోకి వచ్చిండు కదా. ఇవాళ వాళ్ళిద్దరు ఒకటి, ఇవాళ కేసీఆర్ అవినీతి చేసిండు అనేది చాలా స్పష్టం. ఇదే బీజేపీ నాయకులు జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏం చెప్పిండండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా మారింది, కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా మారింది అన్నారు. మరి ఇవాళ రక్షిస్తున్న ఎవరిని? కేసీఆర్ని రక్షిస్తుందే ఈటెల రాజేంద్ర. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ వాళ్ళిద్దరు అట్లా ఈటెల రాజేంద్ర ఆ విధంగా మాట్లాడపోతే ఎట్లా? మరి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గుండు ఎట్లా అనుమతులు ఇచ్చిండండి? ఇవాళ మీరిద్దరు కలుపుకొని ఇవాళ కేసీఆర్ని రక్షిస్తుండు. దాంట్లో కొత్త ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎవరు కేసీఆర్ని రక్షిస్తుందో. ఇవాళ తెలంగాణ ఇప్పుడు అవినీతి జరిగిందనేది బీజేపీ నాయకులే చెప్పారు కదా. ఇవాళ మీ తెలంగాణ ప్రజలందరూ కాగు రిపోర్ట్ ఇచ్చింది చాలా స్పష్టంగా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక డిజైన్ లేదు, సాయిల్ టెస్ట్ జరగలే, కనీసం దానికి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఇదంతా కూడా ఇవాళ కాసుల కకృతి పడి ఇవాళ అవినీతి కోసమే వాళ్ళు కట్టిర్రు. ఇవాళ దాంట్లో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళిద్దరు ఈటెల రాజేంద్ర ఏదో మాట్లాడితే ఎట్లండి? ఇవాళ కేసీఆర్ పంపిస్తే బీజేపీలో పోయిన వ్యక్తి ఈటెల రాజేంద్ర. మరి ఈటెల రాజేంద్ర ఆ విధంగా మాట్లాడిపోతే ఇంకా కొత్తగా ఏం మాట్లాడతాడు? ఓ అమ్మా, మరి అంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు కట్టిన కట్టడాలు కూడా ఆనాడు ఆ నెహ్రూ కట్టిన కట్టడాలు కూడా మరి నిన్నమోన మధ్య కాలంలో ఎన్టీ రామారావు కూడా మరి షెడ్డో పడ్డో మరి ఆడంగిడంగా గోడమెత్తులు మెత్తిండట. మరి మీరే ఉద్యోగం చేసేదని ఇప్పుడు వాళ్ళు మొత్తుకుంటారు. అంటే గింతంత పొక్క పడంగానే, గింతంత తొర్ర పడంగానే గింత రాద్ధాంతం చేస్తుండ్రు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. దానికి గింతంత జర గోడమెత్తి జర ఇట్లయితే ఇల్లు కూలిపోతుంటే జర షెడ్డో పడ్డో ఇదైతే చేసుకుంటే మంచిగా ఉండదా అనేది ఇప్పుడు గాళ్ళు అంటారు. మరి నేను అదే చెప్తున్నా, ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఇవాళ చర్చ పెడతాం. ప్రజలు అందరూ గమనిస్తారు. ఆనాడు మేము కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కట్టినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూడండి ఎంత పటిష్టంగా ఉంది, శ్రీశైలం డ్యామ్ చూడండి ఎంత పటిష్టంగా ఉంది. మీరు కడుతుంటేనే కూలిపోయిన ప్రాజెక్టు, దానికి కనీసం ఒక సాయిల్ టెస్ట్ జరగలే. ఇవాళ అన్న అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది చాలా స్పష్టం. నువ్వు దాని మీద మాట్లాడు, నువ్వు దాన్ని వదిలేసి నేను ఎమోషనల్ గా పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎట్లండి? ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది చాలా స్పష్టం. డెఫినెట్ కూడా ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది. తొందరలోనే కేసీఆర్ అరెస్ట్ కావడం పక్కా. అయితే ఇందులో ఒకటి మనం గమనించాలి, మీరు చేసినట్టు అక్రమ అరెస్టులు మేము చెయ్యం. ఏదైనా మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, చట్ట ప్రకారమే ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. దానికి మీకు అంత తొందర ఎందుకండి? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఇప్పుడు మీరు ఏమన్నా అంటే పాలు పతాకం ఇప్పుడు వాయు శేషురు అయింది పోయింది కూలేశ్వరం అని మీరు పదం పాడుతుర్రు. ఇక మరి అసలు అది చేసింది ఎవరు? ఇంజనీర్ అధికారులు చేసే తప్పుకు నా మనకి ఎందుకు పెడుతుర్రు అని ఇప్పుడు ఆయన కేసీరావయ్య అనుకొస్తుండు. ఆయన తప్పే లేదట. ఇంజనీర్ తప్పు చేస్తే మీరు కేసీరావయ్య ఎట్లా మీరు తప్పు పడతారు? నేను అదే చెప్తున్నా. ఇవాళ మరి ఇదే కేసీఆర్ ఏమన్నాడండి ఆనాడు ప్రాజెక్ట్ కడతప్పుడు, ఇది నా మానస పుత్రిక, 80,000 పుస్తకాలు చదివి నేను కట్టినాడు. నేను ఒకటి చెప్తాను, నేను కూడా ఒక స్కాలర్ని. ప్రపంచంలో నాకు తెలిసి ఏ మేధావి కూడా 5,000 కంటే పుస్తకాలు ఎక్కువ చదవలేండి. అది ప్రపంచంలో గొప్ప మేధావులు చదివింది 5,000 పుస్తకాలు. మరి కేసీఆర్ 80,000 పుస్తకాలు ఎట్లా చదివిండో, ఆయన చదువు ఏంది, మరి ఇంజనీర్ ఎట్లయిందో ఆయనకే తెలుసు. ఆయనే అన్నాడు కదా, నేనే కట్టినని, నా చెమట రక్త ధారపోసి నేను దీని ప్రాజెక్ట్ డిజైన్ చేసిన అన్నాడు. ఇవాళ ఆనాడు కనీసం క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఎట్లా కట్టిండే అవన్నీ ఇవాళ బయటకు వస్తున్నాయి కదా. మరి ఆనాడేమో నేనే కట్టిన అన్నాడు. ఇవాళ బయట వరకు నాకు సంబంధం లేదు అధికారుల మీద. అందుకే ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే నిజాలు అన్ని బయటకు వస్తాయి. ఒకటి మాత్రం స్పష్టం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది
అనేది చాలా నిజం. డెఫినెట్ కూడా ఆ కేసులో కేసీఆర్ తొందరలోనే అరెస్ట్ కావడం ఖాయం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ పట్టుకొని తోక పట్టుకొని తిరుగుతుర్రు. మరి ఆయన ఏం చేసాడు, ఆయన ఎట్ట పడుతురు, ఆయన బతకనిస్తారా బతకనియరా? ఆయన ఏదో నేను ఎట్లా దేవుడా శంకర భగవంతా అని బైకాడ అండబెట్టి పొలం చూసుకుంటే తమాషగా ఆయనంతలో ఆయన ఉంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మళ్ళీ అదే మళ్ళీ ఏదిరా అంటే మళ్ళీ అటే చూపిస్తున్నారు. ఇది పద్ధతేనా? మీకు న్యాయం అయితే కాంగ్రెస్ వాళ్ళకు? అరే ఆయన బతకనిస్తారా బతకనియరా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది అనాగరికమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? ఇవాళ ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే టెర్రరిస్టుల మీద ఉగ్రవాదుల మీద జరిగే ఫోన్ ట్యాపింగ్ ను ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఇది ఫండమెంటల్ రైట్స్ ని అంటే ప్రాథమిక హక్కును ఇవాళ గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ అనే ఫండమెంటల్ రైట్ అని. మరి దాన్ని కూడా వైలేషన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ మనం బయటకు నిన్ననే వస్తున్నాయి. ఇవాళ దాదాపు 600 మందికి పైగా ఇవాళ వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాప్ చేసి చివరకు భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నా కూడా విన్నటువంటి దుర్మార్గులు గత పాలకులు కేసీఆర్ కేటీఆర్ లో జరిగింది. ఇదంతా కూడా ఎవరి మీద జరిగింది? మరి కేసీఆర్ కేటీఆర్ ప్రోద్బలంతో కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. డెఫినెట్ కూడా ఆ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇవాళ తొందరలో కూడా కేటీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవాళ చాలా మంది జీవితాలు కూడా ఆగమైపోయినాయి. ఇవాళ నీ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఒక విజ్ఞునుగా వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఇవాళ అవన్నిటికీ కారణం కూడా కేటీఆర్. డెఫినెట్ కూడా వీళ్ళు చేసినటువంటి, అందుకే నేను చెప్తున్నా 10 ఏళ్లలో కేసీఆర్ పాలన అంతా కూడా దుర్మార్గమైనటువంటి పాలన. ఇవాళ ఒక నిరంకుశ పాలన జరిగింది, ఒక అప్రజాస్వామిక పాలన జరిగింది. ఇవాళ ఒక్కొక్కటి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలలో ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతుంది. అందులో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ ఒక్కొక్కరికి బయటకు వచ్చి చెప్తున్నారు కదా. జడ్జీలు, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ ని అంటే ఎవరిని వదలకుండా సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఫోన్ ట్యాప్ చేసి తన యొక్క పైచాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తులు కేసీఆర్ కేటీఆర్. ఇవాళ వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని ఇవాళ బయటపడుతుంది. తొందరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా కేటీఆర్ అరెస్ట్ కావడం ఖాయం. మరి అన్ని సరే కానీ మరి కులగణన మీద పిల్లగోడు అని తేలందే ఈ ముచ్చట మీద ఎక్కడ ఇంకా దానికి అంతు పొంతు లేకుండానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము ఈ రిజర్వేషన్ ఇస్తున్నాము, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని కథగా మిచ్చురు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా మళ్ళీ ఉరుకులు పెడుతున్నారట ఎలక్షన్లకు. మరి ఆ కథ ఆయన పండ పెట్టినట్టుగా మరి కవిత మా గగ్గోలు పెడుతుంది. ఏం చెప్తావు మాకు? అంటే ఇవాళ కవిత గారు మాట్లాడితే ఎంత హాస్యాస్పదం అండి. కవిత గురించి కూడా మనం మాట్లాడుకోమా? 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి మరి ఏనాడైనా కూడా క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడిరా? మరి వాళ్ళ తండ్రే కదా ముఖ్యమంత్రి ఉండు. మరి 10 ఏళ్ల ఆనాడు బీసీలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉండే. మరి ఇవాళ 18% వచ్చింది. దానికి కారణం కేసీఆర్ కదా. ముందు నువ్వు కవితమ్మ గారు నువ్వు పోయి మీ నాన్న దగ్గర ధర్నా చేయి. మీ నాన్న ముందు తెలంగాణలో ప్రత్యేకించి బీసీలకు క్షమాపణ చెప్పాలి. 33% రిజర్వేషన్ ఇవాళ 18% వచ్చింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో అనగానే సమస్యలు ఇవ్వాలంటే, ఈ దేశంలో సమన్యాయం సామాజిక న్యాయం జరగాలంటే ఒక కులగణన ద్వారా మాత్రమే సాధ్యమైతని ఆ గుణగణన ఇచ్చిన పిలుపు మేరకు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక శాస్త్రీయబద్ధంగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇవాళ కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇవాళ అదే విధంగా ఇవాళ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఇవ్వాలని, తద్వారా ఇవాళ విద్యా ఉద్యోగులలో కూడా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ పార్లమెంట్కు పంపించడం జరిగింది. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి కదా. ఇవాళ దేశంలో ఇవాళ దేశానికే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి క్యాసెన్స్ ఇవాళ రోల్ మోడల్ గా నిలుస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ తెలంగాణని ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఇట్లాంటి సందర్భంలో మా ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ని ఇవాళ దేశ ప్రజలందరూ హర్షిస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఏదైనా మాట్లాడతారు. 10 ఏళ్లుగా ఉన్నది మీరే కదా. మీరు చెయ్యనిది ఒక సాహసోపితమైనటువంటి నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి క్యాసెన్స్ అనేది ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేసింది. డెఫినెట్ కూడా మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్ కూడా ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ హామీ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు మేము ఎలక్షన్లకు పోతాం. ఫోన్ నిజంగానే ఇచ్చింది అనుకుంటున్నా, ఉత్తుతానే ఇచ్చింది. మరి ఈ ఫోన్ తీసుకొని మా ఇంటికి పోతా. తప్పే ఉంది. మరి మీరు ఎట్లా అడుగుతుర్రే? అంటే మీరు అంటే వాళ్ళ అంటున్నమాట. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా ఫోను ఇప్పుడు కేటీఆర్ ఫోన్ తీసుకురా, ఏం పెట్టావో అలా ఏమేమి రాసి పెట్టావో, ఏమేమి డాటా ఉందో తే 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 అని ఎంకటి ఆడున్నవే అంటే నిజం పట్టే ఉంది కుంపటి అన్నట్టుగా ఆయన ఎంట పడుతుర్రు అట. మరి ఆయన ఫోన్లో ఏముంది, ఆయన ఫోన్ ఎంట పడుతున్నట, ఆయన ఫోన్ ఏమంటున్నట? ఇది పద్ధతేనా? ఇవాళ 10 ఏళ్ళుగా అధికారాన్ని అనుభవించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం మాట్లాడుకున్నారో భార్య భర్తలు, ఫ్యామిలీ మెంబర్స్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి పక్కనే సెటప్ బాక్సులు ఏర్పాటు చేసి ట్యాప్ చేసి విన్న వ్యక్తులు మీరు. ప్రభుత్వ పరంగా చేసి
చేసి ల్యాప్టాప్లు కానీ ప్రభుత్వం పరంగా ఎవరు చేస్తారండి? టెర్రరిస్టులు చేస్తారు, ఉగ్రవాదులు చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ జడ్జిల ఫోన్ ట్యాప్ చేస్తారా అండి? ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తారా? కేటీ రావులు ఫోన్ గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవిడెన్స్ నీకు ప్రభుత్వ పరంగా ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఉన్నాయా? అలా చూసుకోరు మీరు. ఆయన వ్యక్తిగత ఫోన్ మీరు ఎట్లా తెమ్మంటారు? నేను అదే చెప్తున్నా, ఇవాళ కేటీఆర్ కి అంత భయం ఎందుకండి? ఇవాళ నా ఫోన్ అడిగితే నేను ఇస్తున్నా, మాకు భయం లేదు. మరి నీకు అంత భయం ఎందుకు? నువ్వు ఇలా ప్రభుత్వమే కదా, ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీకి ఏమంటున్నావు? నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బయటపడుతున్నాయి. దాంట్లో ఎంక్వైరీ కోసం ఎంక్వైరీకి సహకరించమంటే నువ్వు ఇంత ఉలికెందుకండి? అంటే నువ్వు తప్పు చేసినావు అనేది అర్థమవుతుందిగా. ఇప్పుడు నువ్వు నా ఫోన్ అడిగిన నేను ఇచ్చినా, మరి నువ్వు కూడా ఇవ్వను, ఇస్తే తప్పే ఉంది. ప్రభుత్వానికి కదా, ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ తర్వాత నిజాలు బయటకు వస్తాయి. అంటే ఇవాళ కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు, ఇవాళ వాళ్ళ దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. అందుకే ఇవాళ కేటీఆర్కి ఒక భయం పట్టుకుంది. ఆ భయంతో ఉంటే ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కవిత కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వాళ్ళు ఆడుతున్నటువంటి ఎమోషనల్ డ్రామాని ఇవాళ అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ 10 ఏళ్లుగా వీళ్ళకి చట్టాలు గుర్తురాలే. 10 ఏళ్లకు ఇవాళ కనీసం ఆనాడు ధర్నా చేస్తుంటే ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి దుర్మార్గులు ఇవాళ వాళ్ళకి గుర్తొచ్చింది. ఇవాళ ధర్నాలు, బీసీలు, ఎస్సీలు ఇవాళ గుర్తొచ్చారని. మరి 10 ఏళ్లలో ఏనాడైనా ఎస్సీ బీసీల గురించి పట్టించుకురా? ఏనాడైనా అంబేద్కర్ పూలే గురించి వీళ్ళు మాట్లాడిరా? ఇవాళ ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతారు. అందుకే తెలంగాణ ప్రజలు అందరూ చాలా విజ్ఞులు, అందరూ అని గమనిస్తారు. డెఫినెట్ కూడా కేటీఆర్ చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ఇక మరి ఆఖరిదానికైతే ఒక ముచ్చట మాత్రం చెప్పాలి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను రేపు ఊర్ల పూట పోతే మరి తిప్పట్లాడే కాడికి వచ్చిందట కథ. ఇక మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా బాగానే మీరు సై కొడుతున్నారు. కానీ ఇక మరి కాంగ్రెస్ వాళ్ళని తిప్పట్లాడే కాలం దగ్గరికి వచ్చింది. ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది మాత్రం పాడబడుతున్నారు. రాబోయే రోజుల్లో మాదే గవర్నమెంట్, ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మాదే హవా ఉంటుందని ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు కాకర బీకర మొత్తుకుంటున్నారు. ఇక మరి ఎట్టనే మరి మీ పని ఉంటుందే అంటవా? ఇవాళ ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడిన నాయకులు ఎవరండి? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేకపోయి ఫామ్ హౌస్ లో పడుకుండు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ అయింది. ఇంకా వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఎక్కడండి? ఇవాళ ప్రజాప్రభుత్వం మేము చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ఇవాళ దేశంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి ప్రజాప్రభుత్వం చేసింది. ఇవాళ ఉద్యోగుల గురించి 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి? ఇవాళ ప్రజాప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ రైతు భరోసా ఇచ్చారు. రైతు బంధు చేసినటువంటి ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇవాళ ఇన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇవన్నీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసింది. ఇవాళ సన్న బియ్యం ఎవరు చేసిరండి? మరి దేశంలో చరిత్రలో ఎవరు చేయనటువంటి చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ ప్రజాప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఇవాళ 500 రూపాయలకు బోనస్ ఇస్తుంది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. మీరు ఏం చేసిరో తెలియదండి. పక్కనే ఉన్న టీఎస్పీఎస్ లో 3 గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజీలు అయిన చరిత్ర మీ పాలనంతా కూడా కాళేశ్వరంలో లీకేజీలు, పేపర్ లీకేజీలు, ప్యాకేజీలు, అది మీ పాలనంతా. మీరు మాట్లాడితే ఎట్లని చర్చ పెడతాం. మరి అభివృద్ధి మీరెంత చేసిరు? 10 ఏళ్లలో మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మేమెన్ని ఉద్యోగాలు ఇచ్చాం? రైతులకు మీరేం చేసిరు? మేమేం చేసినాం? మాట్లాడదాం కదా. మీరు వేగంగా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ బీఆర్ఎస్ ని పట్టించుకునే నాదులు లేడు. అందుకే ఇవాళ కేసీఆర్ ముఖం చూపించుకుని ఫామ్ హౌస్ లో పడుకుంటూ ఇంకా బీఆర్ఎస్ ఎక్కడదండి? సరే, ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది, బయట సంసారం ఇట్లా ఉంది, ఇక ఇంట్లో సంసారం అడుగుదాం ఎట్ట ఉంది. మరి ఏందే యాదవ సామాజిక బిడ్డవు. మరి నిన్న మొన్న టీపీసీసీ కథలో ఏదో అంత నియామకాలలో గోల్మాల్ గందరగోళం నడిచిందట. మరి ఇలా యాదవ సామాజిక బిడ్డలు ఒంటికాలతో లేస్తున్నారట. మరి మీదంటే కూడా ఏదో రేపటి సారి మరి కచ్చపేచ ఏమన్నా నడుస్తుందట. ఈ కోళ్ళాగలన్నీ లెంకలు కొడుతున్నాయట. నిజమేనా? అంటే అన్యాయం జరిగిందా యాదవులకు? అట్లేం లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని సామాజిక వర్గాలకు, అన్ని కులాలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ మరి యాదవులకు ఇంతవరకు గొల్ల కుటుంబాలకు ఇంతవరకు మంత్రి పదవి లేదని అక్కడ గగ్గోలు పెడుతున్నాయి, బొబ్బలు పెడుతున్నాయి కోళ్ళాగలు. డెఫినెట్ గా అందుకే ఇంకా వేకెన్సీ ఉన్నాయి తొందరలో. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నానంటే వీళ్ళకి సామాజిక న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తొందరలోనే అందరికీ అన్ని, ఇప్పుడు ఒకటేసారి అన్ని కావు కదా, ఇంకా వేకెన్సీ ఉన్నాయి మినిస్ట్రీలో. డెఫినెట్ కూడా తొందరలోనే సామాజిక వాళ్ళకు అనుగుణంగా డెఫినెట్ కూడా మినిస్టర్ కూడా ఇవ్వచ్చు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు చూడండి, ఇవాళ మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అట్లా ఆ విధంగా డెఫినెట్ కూడా అన్ని వర్గాలకు, కులాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తొందరలోనే యాదవులకు కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది 100% ఉంది. నేను అదే చెప్తున్నా, సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తొందరలోనే ఇప్పుడు మీరన్నట్టు ఇంకేదైనా పదవులలో కూడా రాబోయే రోజుల్లో డెఫినెట్ కూడా ఏ వర్గాలకైతే ఇంకా అవకాశాలు లేవో డెఫినెట్ కూడా వాళ్ళందరికీ కూడా తగినన్ని అవకాశాలు కల్పిస్తుంది తొందరలోనే. ఏమో తాత, మరి గుసగుస మాత్రం నడుస్తుంది. కోడియాగలేం పేర్కొంటున్నాయి, మాకు మంత్రి పదవి లేదని, వైస్ ప్రెసిడెంట్ లేదని, కార్పొరేషన్ లేదని, వర్కింగ్ ప్రెసిడెంట్ లేదని, ఇక మరి కోడిలాగా లెంకలు కొడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో
యాదవులు శుభవార్త వింటారటవా? మరి యాదవ సామాజిక బిడ్డ కాబట్టి అడుగుతున్నా. డెఫినెట్ నేను అదే చెప్తున్నా. ఒక యాదవ్స్ అనే కాదు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలు మహిళలు అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తొందరలోనే డెఫినెట్ కూడా ఏదైతే వర్గాలకు ఇప్పుడు మీరు అన్నారో యాదవ్లో కొంచెం డెఫినెట్గా మినిస్టర్ లేదన్న మిగతాదంటే డెఫినెట్ కూడా అవి కూడా తొందరలోనే ఈ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా ఆ విధంగా ఫీల్ చేసి అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాత్రం నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. డెఫినెట్ కూడా తొందరలో న్యాయం జరుగుతుంది. గిదుల్లా మొత్తానికి ఇక మరి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ బైకాని లింగం ఇక మరి ఇంట్లో సంసారం ముచ్చట చెప్పుకోవచ్చుండు, బయట సంసారం ముచ్చట చెప్పుకోవచ్చుండు బాగానే. ఇక మరి లోపల మాత్రం జర పెద్ద మనిషి కూడా ఉన్నట్టు కొడుతుంది. ఇక చూడాలి మరి రేపు మరి యాదవ సామాజిక బిడ్డ ఇక మరి ఆయన కోరుకుంటుండు. ఇక మరి న్యాయం జరుగుతుందని అనుకోకుండా చూద్దాం. రేపు ఈడే రాజేంద్ర కథ గట్ట ఉంది, ఇక బైకాని లింగం కథ గిట్ట ఉంది. మొత్తానికైతే గాంధీ భవన్ కథ ఈ రకంగా మోతమోగుతుంది. కెమెరామెన్ చారితో మీ నర్సయ్య దాత, గాంధీ భవన్ గడ్డ.